వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు నీతి కథలు. స్టోరీ 5 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ గాడిదలకు తెనాలిరాముడి నమస్కారం. విజయనగర రాజసభలో తాతాచార్యుడు రాజగురువుగా ఉండేవాడు. అతడు విష్ణువును ఆరాధించేవాడు. కాని శ్రీ ఆదిశంకరాచార్యుల అనుయాయులైన స్మార్థులను మాత్రం చాలా తక్కువగా చూసేవాడు. స్మార్థులంటే అతనికి తీవ్ర నిరసన ఉండేది. తాతాచార్యుడు బయటకు వెళ్లేటప్పుడు తన ముఖాన్ని ఒక గుడ్డతో కప్పుకొని వెళ్లేవాడు. ఎందుకంటే ఎక్కడైనా స్మార్థుని ముఖం కనబడితే అది పాపమని, అలా చూస్తే తన తదుపరి జన్మలో గాడిదగా పుడతానని అతని నమ్మకం. ఒకరోజు తెనాలిరాముడు తాతాచార్యుడిని కలవడానికి అతనింటికి వెళ్లాడు. తెనాలిని చూసిన వెంటనే తాతాచార్యుడు తన ముఖాన్ని గుడ్డతో కప్పుకున్నాడు. అప్పుడు తాతాచార్యుడు తెనాలితో ఇలా అన్నాడు: స్మార్థులు పాపాత్ములు, వారి ముఖం చూస్తే పాపమంటుతుంది. అలా చూస్తే తదుపరి జన్మలో గాడిదగా పుడతాం. ఈ మాటలు విన్న తెనాలిరాముడు తాతాచార్యుడికి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించాడు. కొన్ని రోజుల తర్వాత రాజు, తాతాచార్యుడు మరియు ఇతర రాజసభ సభ్యులతో కలిసి తెనాలిరాముడు ఒక విహారయాత్రకు వెళ్లాడు. విహారయాత్ర ముగిసిన తర్వాత అందరూ తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కొన్ని గాడిదలు కనిపించాయి. అప్పుడే తెనాలిరాముడు ఆ గాడిదలకు చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఇది చూసిన రాజు ఆశ్చర్యపోయి, తెనాలి, నువ్వు గాడిదలకు ఎందుకు నమస్కారం చేస్తున్నావు అని అడిగాడు. అందుకు తెనాలి నవ్వుతూ ఇలా అన్నాడు: మహారాజా, ఇవి తాతాచార్యుల పూర్వీకులు. స్మార్థుల ముఖం చూసిన కారణంగా వారు గాడిదలుగా పుట్టారు కదా, అందుకే వారికి నమస్కారం చేస్తున్నాను. ఈ మాటలు విన్న తెనాలిరాముడికి చాలా సిగ్గువేసింది. తన ప్రవర్తన ఎంత అర్ధరహితమో అతనికర్థమైంది. వెంటనే తన తప్పును గ్రహించాడు. ఆ రోజునుంచి తాతాచార్యుడు ఇకపై ఎప్పుడూ తన ముఖాన్ని గుడ్డతో కప్పుకోలేదు. స్మార్థుల పట్ల ఉన్న తన ద్వేషాన్ని కూడా వదిలేశాడు. థ్యాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో. గాడిదలకు తెనాలిరాముడి నమస్కారం. మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి కుక్కను ఆవుగా మార్చాలన్న తెనాలిరాముడి కోరిక. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.